హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి బెస్ట్ సీసీటీవీ ఫర్ హోమ్ ఆర్ ఆఫీస్. వైర్లెస్ బెటరా, వైర్డ్ బెటరా అని కన్ఫ్యూజన్లో ఉంటాం మనం సీసీ కెమెరా సెలెక్ట్ చేసుకునేటప్పుడు. దానికి కారణం కూడా ఈరోజు రేపు మార్కెట్లో ఏ వస్తువు కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెర్చ్ చేసేది గూగుల్లో. డిఫరెంట్ వెబ్సైట్స్, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అలాగే లేకపోతే యూట్యూబ్లో కానీ మనం సెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ వైర్లెస్ కెమెరాస్, వైర్డ్ కెమెరాస్ దర్శనమిస్తే అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్లెస్ కెమెరాస్ గురించి మనం చెప్పుకుందాం. వైర్లెస్ కెమెరాస్ వచ్చేసరికి వైఫై కెమెరాస్ అని కూడా అంటాం. అయితే ఈ వైఫై కెమెరాస్ టీవీకి కానీ మానిటర్కి కానీ కనెక్ట్ చేయడానికి ఉండదు. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంటాం దీన్ని. మనం పవర్ ఇచ్చి వైఫై కనెక్ట్ చేసుకుంటే మొబైల్ ద్వారా త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడున్నా మనం వ్యూ చూడొచ్చు. అలాగే దాంతోపాటు టూ-వే కమ్యూనికేషన్ చేయొచ్చు. మైక్ అండ్ స్పీకర్ ఉంటుంది. దాంతోపాటు మోషన్ డిటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని కెమెరాస్లో అలార్మింగ్ కూడా వస్తుంది. దాంతోపాటు 360 degrees రొటేట్ అవుతుంది. అయితే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కెమెరాలో. SD కార్డ్ పెట్టడం ద్వారా రికార్డింగ్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఆ SD కార్డ్ కెమెరాలో ఇన్సర్ట్ అయి ఉంటుంది. అందులోనే రికార్డింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈ కెమెరాస్ వచ్చేసరికి సింపుల్గా బడ్జెట్లో కావాలన్న చిన్న పాన్ షాప్స్కో, కిరాణా షాప్స్కి, లేదంటే చిన్న హౌసెస్కి, ఆఫీస్లో 1 or 2 కెమెరాస్ మాత్రం యూజ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వైర్లెస్ కెమెరాస్ అనేది బెటర్ థింగ్. ఎందుకంటే ఈరోజు రేపు మనం చాలా న్యూస్ ఛానల్స్లోని, మూవీస్లోని చూస్తూ ఉంటాం. కెమెరాస్ లాగేయడం, ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు, లేకపోతే క్రైమ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కెమెరాస్ ఏదైనా రాడ్తో కొట్టడం, లేదంటే రిమూవ్ చేయడం అది చేస్తుంటారు. అలాంటప్పుడు మనకి మెమరీ కార్డ్ అందులోనే ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ అనేది ఉండదు, స్టోరేజ్ ఉండదు. కానీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మనకి లో బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు చిన్న హౌసెస్కి, ఆఫీసెస్కి 1 or 2 కెమెరాస్ వరకు మాత్రమే వైర్లెస్ కెమెరాస్ అనేది ప్రిఫర్ చేయండి. వైర్లెస్ కెమెరాస్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో కానీ బయట కానీ చాలా బ్రాండ్స్, చాలా మోడల్స్ దర్శనమిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని బ్రాండ్స్ ఇచ్చాను. సెక్యూరై కానీ, IMOU కానీ, ఈజీవిజ్, డీలింక్, TVS, డిఫరెంట్ బ్రాండ్స్. ఈ బ్రాండ్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్కి సంబంధించి కానీ, బ్రాండ్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని మీద మరొక వీడియో అన్బాక్స్ చేస్తూ మీకు బెస్ట్ కెమెరా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ వచ్చిన కామెంట్స్ మీద కంపల్సరీ ఆ బ్రాండ్కి సంబంధించి, ఆ కెమెరాకి సంబంధించి నేను అన్బాక్స్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి వైర్డ్ కెమెరాస్ చూసుకునేటప్పటికి 2 types ఉంటాయి: అనలాగ్ కెమెరాస్ అండ్ IP కెమెరాస్. IP కెమెరాస్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్స్లో ట్రాఫిక్ సర్వేలెన్స్ కానీ, ఇండస్ట్రీస్ అలాంటి చోటే వాడతారు. మన హౌసెస్కి, చిన్న షాప్స్కి కానీ, హోమ్స్ కానీ వాడేది అనలాగ్ కెమెరాస్. ఈ అనలాగ్ కెమెరాస్ అనేటువంటిది మనకి చాలా ఎక్కువ రేంజ్లో 1 మెగాపిక్సెల్ నుంచి 5 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వరకు రిజల్యూషన్స్ ఉన్నాయి. ఇందులోని డిఫరెంట్ అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి 2.8 mm నుంచి 16 mm వరకు లెన్స్ ఉంటాయి. అలాగే డే అండ్ నైట్ కలర్ కెమెరాస్, నైట్ విజన్, బ్లాక్ అండ్ వైట్ కెమెరాస్, డిఫరెంట్ ఆడియో కెమెరాస్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఇవి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 or 2 కెమెరాస్ దాటిన తర్వాత 3 కెమెరాస్ నుంచి మనం వైర్డ్ కెమెరాస్ ప్రిఫర్ చేయడమే బెటర్. ఎందుకంటే కంప్లీట్గా కూడా మనకి రికార్డింగ్ అనేది ఇండోర్లో మన లోపల మన ప్రెమిసెస్లో రికార్డింగ్ ఉంటుంది హార్డ్ డిస్క్లోని. దానివల్ల ఎటువంటి ఇష్యూ జరిగినా కానీ ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉంటుంది. అలాగే స్టోరేజ్ మన దగ్గరే బ్యాకప్ ఉంటుంది కాబట్టి మనకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే వైర్లెస్ కెమెరా అనుకుంటాం కానీ మనం వైర్లెస్ కెమెరా ఎక్కడైనా సీలింగ్ ఓపెన్ చేయడానికి అవ్వకపోవడం, లేకపోతే ఆల్రెడీ ఫుల్గా మనం చేయించుకున్న ఇల్లు ఉంటుంది, అది డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని చోట తప్పకపోతేనే వైర్లెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే వైర్లెస్ కెమెరా అనేది వైర్ కెమెరా వైర్ లేకపోయినా కానీ పవర్ వైర్ కంపల్సరీ ఉండాలి. పవర్ వైర్ ఇవ్వాలన్నప్పుడు మనం ఓన్లీ ఎక్కడైతే ప్లగ్ పాయింట్ ఉందో అక్కడ మాత్రం ఇన్స్టాల్ చేసి మనం చూసుకోగలం. కానీ వైర్డ్ కెమెరా మనం ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వరకు రన్ చేసుకుని మనం అక్కడే ఇన్స్టాల్ చేసుకోగలం. కానీ వైర్లెస్ కెమెరా అలా ఇన్స్టాల్ చేయాలంటే అది కూడా వైరింగ్ చేయవలసి ఉంటుంది పవర్ కోసం. అంతే కాబట్టి మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కావాలన్నప్పుడు
వైర్డ్ కెమెరా బెటర్. వైర్డ్ కెమెరాస్లో ఉండే డిఫరెంట్ బ్రాండ్స్ ఇవి. ఈ బ్రాండ్స్లో కూడా మీకు ఏదైనా వైర్డ్ కెమెరాస్లో కూడా ఏది బెటర్ అనేది అడిగితే నేను కామెంట్ చేస్తే అది కూడా మరి వీడియో చేస్తాను. దవా కానీ, ట్రూవ్యూ కానీ, సిపి ప్లస్ కానీ, ఇక్విజన్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్లో కూడా కెమెరాస్ అన్బాక్స్ చేసి వీడియో చేస్తాను. ఇది మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత వైర్లెస్సా వైర్డా అని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండవు, లేకపోతే వైర్ తీసుకుందాం అనుకుని వైర్డ్ కెమెరాలో ఏ కెమెరాస్ తీసుకోవాలని అన్న డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఇంకో వీడియో చేస్తాను. లేదు వైర్లెస్లో తీసుకుందాం అనుకుంటున్నాం, వైర్లెస్లో ఏ కెమెరాస్ బెటర్, ఏ కెమెరాకి సంబంధించి ఫీచర్స్ ఏంటని అడిగినా కామెంట్ సెక్షన్లో పెడితే నేను మరొక వీడియో చేస్తాను. తప్పకుండా థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.